ప్రభుత్వ వైఫల్యాలను సహజంగా అయితే ప్రతిపక్షం క్యాచ్ చేసుకోవాలి. ఇక అధికార నేతల మధ్య విభేదాలు విపక్షానికి శ్రీరామరక్ష. వారు ఎంత కొట్టుకుంటే వీరంతా మైలేజ్ పెంచుకోవచ్చు. కానీ అక్కడ మాత్రం పరిస్థితి మరోలా ఉంది. కూటమి లీడర్లు ఒకరిపై ఒకరు కాలు దువ్వుతుంటే ప్రతిపక్ష నేతలు కామ్గా చూస్తున్నారట. కూటమి కుంపట్లతో చలి కాచుకోవాల్సినోళ్ళు సైలెంట్గా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. అధికార నేతల అంతర్గత పోరుపై ఫ్యాన్ పార్టీ లీడర్ల మౌనమెందుకు? కూటమిలో కుమ్ములాటలు. క్యాష్ చేసుకోని వైసీపీ నేతలు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు అనే చందంగా మారింది ఫ్యాన్ పార్టీ లీడర్ల తీరు. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు. అందివచ్చిన అవకాశాన్ని అస్త్రంగా మార్చుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. తీన్మార్తో విజయ డంకా మోగించాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశాయి. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం కూటమే. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గారు 3 పార్టీ నేతలు. నవ్యాంధ్రలో కూటమి అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల అవుతోంది. కలిసి ఉంటూనే ఆ నేతల మధ్య కలహాలు మొదలయ్యాయి. పైకి అంతా ఓకే అనుకున్నా లోపల రగిలిపోతున్నారు. అధికారం వచ్చిన తొలి నాళ్లలో టీడీపీ, జనసేన, బీజేపీ లీడర్లు కలిసిమెలిసి పనిచేశారు. కానీ రాను రాను కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు. అలాగే బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లో తమ్ముళ్లు వర్సెస్ కమలనాథులు అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. రాష్ట్రంలో 164 నియోజకవర్గాల్లో కూటమి పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అందులో కొందరు మంత్రులయ్యారు. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ నామమాత్రంగా ఉంది. నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీ వారే అధికారం చెలాయించాలని చూడటం సహజం. ఇదే కూటమి నేతల మధ్య విభేదాలకు దారితీస్తుంది. దీంతో బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అలాగే అధికార నేతల మధ్య అంతర్గత పోరు అగ్రనేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని, తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే విజయవాడ ఎంపీ స్థాయిలో పార్టీ కోసం పనిచేసే నాయకుడు వైసీపీలో లేరు. అసలు విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జీనే జగన్ ఇంతవరకు నియమించలేదు. కూటమి లీడర్లలో ఒక్కసారి విభేదాలు బగ్గుమంటున్నాయి. గతంలో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అలాగే సింగనమన ఎమ్మెల్యే బండారు శ్రావణి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వంటి నేతలు సొంత పార్టీ నేతలతో పోరాటం చేయాల్సి వస్తుంది. అలాగే జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట తమ్ముళ్ల పెత్తనమే నడుస్తోంది. తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. మరోవైపు విభేదాలు పక్కన పెట్టాలని, అందరూ కలిసి పనిచేయాలని కూటమి పెద్దలు చెబుతున్నా ఫలితం మాత్రం శూన్యం. కూటమి నేతల తీరిలా ఉంటే వైసీపీ నేతల తీరు ఇంకోలా ఉంది. తాము అధికారంలోకి ఉండగా ఆ పార్టీ ఎమ్మెల్యేలపై చిన్న ఆరోపణలు వస్తే చాలు ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేసేవి. వైసీపీ నేతల మధ్య అంతర్గత పోరును సైతం రాజకీయంగా మైలేజ్ పెంచుకునేందుకు ఉపయోగించుకునేవి. ఆ విషయంలో బాగా వెనకపడ్డారనే చర్చ ఫ్యాన్ పార్టీ నేతల్లో నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కొంతమంది వైసీపీ నేతలు కోలుకోలేదు. అధికారంలో ఉండగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేసినా తమను ఓడించారని బాధలోనే ఉన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. కూటమి పార్టీల తీరు ప్రజలకు తెలిసి రావాలని, అప్పుడే తమ పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. అందుకే అనేక నియోజకవర్గాల్లో యాక్టివ్ కాలేదు వైసీపీ లీడర్లు. అనేక మంది ఫ్యాన్ పార్టీ లీడర్లు ప్రస్తుతమున్న నియోజకవర్గాల్లో ఉంచుతారో మళ్లీ మారుస్తారో కూడా తెలియని అయోమయంలో ఉన్నారు. దీంతో ఇప్పట్నుంచే కూటమి నేతల విషయాల్లో తలదూర్చడం ఎందుకులే అని సైలెంట్ గా ఉంటున్నారనే వాదన వైసీపీ నేతల్లో వినిపిస్తోంది. మొత్తం మీద అధికార ప్రతిపక్ష పాత్రను కూటమి నేతలే పోషిస్తుంటే వైసీపీ నేతలు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. ఇదే ట్రెండ్ కొనసాగితే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని టాక్ వినిపిస్తోంది.